సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ? ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే ఏంటి అని అంటే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే మనం కోడ్ని కంపైల్ చేస్తామో అదే ఆపరేటింగ్ సిస్టమ్ మీద మళ్ళీ మనం కోడ్ని రన్ చేయగలుగుతాం. సి లాంగ్వేజ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక సి ప్రోగ్రామ్ రాశాను. ఏవో ఒక లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశాను అని అనుకుందాం. A = 10, B = 20, జస్ట్ యాడ్ చేస్తున్నాం అండ్ ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ అనుకుందాం ఇది ఒక సి ప్రోగ్రామ్ అని. సి ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ డాట్ సి ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే, ఈ సి ప్రోగ్రామ్ని 2 కంపైలర్స్ మీద కంపైల్ చేస్తున్నా. ఒకటేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న కంపైలర్. ఇంకొకటేంటంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఐఓఎస్‌లో ఉన్న కంపైలర్. సో, ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్‌ని మనం విండోస్ కంపైలర్‌తో కంపైల్ చేశామో, మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందంటే డాట్ ఈఎక్స్ఈ ఫైల్ వస్తుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దాన్ని మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే రన్ చేయగలం. అట్లాగే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైల్ చేస్తే మనకి డీఎంజీ ఫైల్ వస్తుంది. సో, దీన్ని మనం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రమే రన్ చేయగలం. సో, ఈఎక్స్ఈ ఫైల్‌ని మనం మ్యాక్‌లో రన్ చేయలేం. మ్యాక్‌లో రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అట్లాగే లినక్స్‌లో కూడా రన్ చేయలేం. లినక్స్‌లో రన్ చేసినా గాని మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకసారి ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తరువాత ఆ ప్రోగ్రామ్‌ని ఆ ప్రోగ్రామ్‌ని మనం ఏ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కంపైలర్‌తో మనం కంపైల్ చేస్తామో, అదే ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఆ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తాం. నాట్ ఇన్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. వేరే ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే.